హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నచ్చితే చూడు ఛానల్ స్వాగతం. ఈరోజు మన టాపిక్ పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతారు. 2014 మార్చి 14ని జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగిందండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్కి ఒక ఆప్షన్ పెరుగుతుందని. ఇప్పటివరకు రెండే కదా, వైసీపీ, టీడీపీ. ఇప్పుడు జనసేన కూడా వస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. పార్టీల మధ్య కూడా ఒక భయం అంటూ ఉంటుంది, ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి. సో ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ 2014లో జనసేన ఎలక్షన్స్లో పాల్గొకుండా మన బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉండిపోయాను. 2 సంవత్సరాల తర్వాత మంగళగిరి సభలో నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ గారు. అదైన కొన్నాళ్ళకి ఫ్యాక్ట్ ఫైటింగ్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని వేసి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎంతవరకు నిధులు ఇవ్వాల్సిన బాకీ ఉందో ఆ కమిటీ ద్వారా లెక్క కట్టి 78 లక్షల కోట్లు ఎంతో సబ్జెక్టు కరెక్షన్ ఆ కమిటీ తేల్చి చెప్పింది. సరే, తేల్చి చెప్పిన తర్వాత మనకి మళ్ళీ దాని విషయం లేదు. అది అయిపోయిన తర్వాత బీజేపీలోంచి బయటకు వచ్చేసారు. అదే అయిపోయిన తర్వాత టీడీపీని రాజీనామా చేస్తే ఢిల్లీలో మనందరం ధర్నా చేసో, మొత్తానికి ఏవో దీక్షలు చేసో మన విభజన హామీలు రప్పించుకుందాం అని చెప్పి టీడీపీని రాజీనామా చేసిమన్నారు. టీడీపీ రాజీనామా చేసిన తర్వాత దాని ఊసలేదు. తదనంతరం 2019 ఎలక్షన్స్ వచ్చాయి. 2019 ఎలక్షన్స్లో ఆయన ఈ రెండింటితో కాకుండా ఓన్గా పార్టిసిపేట్ చేస్తూ వామపక్షాలతో కూటమి కట్టారు. మరి వామపక్షాలతో కూటమి కట్టిన తర్వాత ఏమైంది? రిజల్ట్ అందరికీ తెలిసిందే. ఘోర పరాజయం జనసేన పార్టీ చవి చూసింది. అంతేకాకుండా వైసీపీకి బీభత్సమైన ఓటు బ్యాంక్ కానీ, సీట్లు కానీ వచ్చేటందుకు ఒక విధంగా ఇది ఓన్గా జనసేన ఓన్గా పాల్గొనడం వల్లే అంత బీభత్సమైన రికార్డ్ బ్రేక్ సీట్స్ వైసీపీకి రావడం జరిగింది. అదైన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మళ్ళీ బీజేపీతో కలుస్తున్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీతో కలిశారు. బీజేపీతో కలిసిన దగ్గర నుంచి పోనీ 2014 నుంచి లెక్కేసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉండడం వల్ల అప్పటి నుంచి ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మంచి, లేదా ఆయన తెచ్చిన ఏదైనా ఒక మంచి కానీ ఒక్కటైనా నాకైతే తెలియదండి. పవన్ కళ్యాణ్ గారిని చూసైనా పోనీ నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఇచ్చారా అంటే నాకు తెలిసి ఏమీ లేదండి. 2014 ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ద్వారా మనకి ఏమీ తెప్పించలేకపోయారు. పైపెచ్చు 2019 ఎలక్షన్ తర్వాత మళ్ళీ బీజేపీతో జతకట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ మంచి జరగలేదు. మరలా 2024 అదే బీజేపీతో, అదే టీడీపీతో మళ్ళా జతకట్టారు. పైపెచ్చు ఇప్పుడు 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారి సీఎం అంటున్నారు. అంటే మరి ఇప్పుడు ఇంకా జనసేన ఈ 15 సంవత్సరాలు కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఒక పక్కన ఉండిపోద్ది. ప్రధాన పోటీ వైసీపీకి, టీడీపీకి అన్నమాట. అంటే ఆయన ఉద్దేశం ప్రకారం అదే, మళ్ళా పోటీ వైసీపీకి, టీడీపీకే. జనసేన అన్న టీడీపీకి సపోర్ట్ చేస్తూ ఉండిపోద్ది. మరి జనసేన ఇప్పుడు ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎప్పుడు అవుతారు? సరే, ఈ రెండింటితో జత కట్టడం వల్ల ఏదో మంచి జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది?
విభజన హామీలు రాలేదు, పోనీ ఇంకోట అంటే ఏమీ లేవు. అసలు కనుచూపు మేరలో మంచి అన్నది ఏది కనిపించట్లేదు. అటువంటప్పుడు వాటితో కలిసి సుఖమే ఉంది. మీరు ఇండివిజువల్గా పాల్గొంటే 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకు మీరు ఒక మూడో పెద్ద పార్టీగా ఆవిర్భావం చెంది ఏనాటికైనా ఒక సీఎం హోదాకి వెళ్ళొచ్చు. మీ అన్నయ్య గారు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి సేమ్ కాంగ్రెస్లో కలిపేసి అనవసరంగా బాటు చేసుకున్నారు. లేదంటే ఆ నెక్స్ట్ 5కో డెఫినెట్గా ప్రజారాజ్యం గవర్నమెంట్ ఫామ్ చేసిన చిరంజీవి గారు సీఎం అవును విలీనం చేస్తారు. మీరు చూస్తే ఇలాగ సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సపోర్ట్ చేయడం వల్ల మంచి జరిగితే ఏమో అసలు ఏమీ కనిపించట్లేదు. ఇది నేను పవన్ కళ్యాణ్ గారిలో నేను అనుకుంటున్న మైనస్లు అండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని గమనిస్తే ప్రజలకి ఏదో మంచి చేద్దాము అన్న ఉద్దేశం మాత్రం 100% ఉందండి. ఏదో ఒక మంచి చేసేద్దామన్న ఒక ఆతృత ఉంది. చాలా యాంగ్జైటీగా చాలా కోరికతో ఉన్నారు. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే బీజేపీతో కలిసి ఉండడం వల్లే ఆయన ఇండివిజువల్గా ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే అది నడుచుకొని వెళ్ళడం వల్లే ఈయన ఎదగలేకపోతున్నారు. ఈయన చేద్దామనుకున్న మంచి చేయలేకపోతున్నారు నా ఉద్దేశం. ఇక్కడికి ఇలా ఉంచితే టాపిక్ ఈరోజు మన టాపిక్ మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా ఎప్పుడు అని కదా. దీనిలోకి వస్తే నా ఉద్దేశం ప్రకారం నా అభిప్రాయం అండి ఇది, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు. నా అభిప్రాయం. ఎందుకు అవ్వలేరు అంటే అందరూ ప్లస్లు అనుకుంటున్న నాతో సహా నేను కూడా ఆ 2 ప్లస్లే అనుకుంటున్నాను. ప్లస్లు అనుకుంటున్న ఒక 2 విషయాలు ఆయనవి మైనస్ జరుగుతుంది. అది ఆయనకి ఎప్పటికీ మైనస్ జరుగుతుంది. ఆ మైనస్ వల్లే ఆయన ఎప్పటికీ సీఎం అవ్వలేరని నేను అనుకుంటున్నానండి. అందులో ఒకటోది నిజాయితీ. ఏదనుకుంటే అది బయటికి చెప్పడమే తప్ప, చాలా హార్ట్ఫుల్గా నిజాయితీగా ఉండడమే తప్ప రాజకీయ నాయకులకు ఉండే మోసపూరితమైన ఆలోచనలు అవి లేకపోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ అతిపెద్దది ఏంటంటే డబ్బు లేని ఎలక్షన్స్, డబ్బు ఖర్చు పెట్టిన ఎలక్షన్స్. ఈ రోజుల్లో డబ్బు ఖర్చు పెట్టకపోతే ఎలక్షన్స్లో ఎప్పటికి గెలుస్తారు? ఓటర్ అసలు డబ్బులు ఇవ్వకపోతే ఓటు వేయడానికే రావడం మానేశాడు. అటువంటిది జనసేన డబ్బులు ఇవ్వట్లేదు అంటే అసలు జనసేనకి ఎవడు ఓటేస్తారు? నేను పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేని రాజకీయం అంటే ఆయన పిసినారోడు అని నా ఉద్దేశం కాదు. అదొక ఆయన ప్రిన్సిపల్. ఓటేటి డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఏంటి అని ఆయన ప్రిన్సిపల్ మంచిదే. కానీ ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఆయన మార్చుకోలేరు. ఆ నిజాయితీ ఆయన చంపేసుకొని మోసం చేయడం నేర్చుకోలేరు. అదేంటంటే జన్మతా రావాలి. ఇప్పుడు నేర్చుకుందామన్నా కూడా అది రాదు. సో ఆయన మోసం చేయలేరు, డబ్బు ఖర్చు పెట్టి రాజకీయం చేయలేరు. ఆయనకి తెలియకుండా కింద క్యాడర్ ఎవరన్నా పెడితే పెట్టాలి తప్ప అలా కింద క్యాడర్ పెట్టినా కూడా అంత హై లెవెల్లో ఎలక్షన్ రిజల్ట్ మార్చేసినంత చేయలేరు ఎవరు కూడా. మీద నాయకుడు చెప్తేనే ఏదైనా జరగాలి. మీద నాయకుడు వద్దన్న తర్వాత క్యాడరు ఇండివిజువల్ వాళ్ళు గెలడం కోసం పెట్టుకోవాలి తప్పితే అది పెద్ద ఇంపాక్ట్ చూపించదు. సో ఆయన నిజాయితీ వల్ల, ఆయన డబ్బు ఖర్చు పెట్టని ఎలక్షన్స్ వల్ల ఇప్పటికీ ఆయన సీఎం అవ్వలేరు అని నేను అనుకుంటున్నానండి. నా అభిప్రాయం ఇది. సో నా అభిప్రాయంతో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇదే వాళ్ళ వీడియో.